అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చాలా వరకు కూడా పరిహారాలు చేసుకున్నా, లేకపోతే ఇంట్లో ప్రసాదం నైవేద్యంగా పెట్టినా ఎక్కువగా దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం? పంచదారకా, బెల్లానికా? అంటే బెల్లానికే. బెల్లం ముక్క పెట్టండి చాలు అంట. మీరు ఏ నైవేద్యం పెట్టలేకపోయినా చిన్న బెల్లం ముక్క స్వామికి పెట్టండి. పాలు, బెల్లం పెట్టలేరు, పాయసాన్నం పెట్టలేరు, ఏమీ పెట్టలేరు. కాకపోతే బెల్లం ముక్క పెట్టండి. ఎందుకంటే బెల్లం అంత పవిత్రమైనది. బెల్లానికి నిలువ దోషం అయితే లేదు. నిల్వ దోషం లేదు. బెల్లానికి అంటూ సొంటూ లేదు. కాబట్టి సర్వకాల సర్వావస్థలయందు మీరు ఏదైనా నైవేద్యం పెట్టాలి అనుకుంటే బెల్లం ముక్క పెట్టాలి. చాలా మంది కొన్ని కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటాం. మీరు పాయసాన్నం పెట్టండి అమ్మవారికి అని. పాయసాన్నం అనంగానే మనం ఫస్ట్ చేసేదేంటి? పంచదార వేసి చేసేస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఏ తీపి పదార్థంలో అయినా సరే పంచదార అస్సలు వాడకూడదు. బెల్లమే వాడాలి. బెల్లం వాడితే వచ్చేటటువంటి ప్రయోజనాలే అయితేనేమి, ఫలితం అయితేనేమి చాలా శీఘ్రంగా త్వరగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏదైనా పనిలో ఆటంకం కలుగుతూ ఉందనుకోండి, ఎంత చేసినా కూడా ఆ పనిలో మీకు పురోభివృద్ధి జరగట్లేదనుకోండి, అప్పుడు మీరేం చెయ్యాలి అంటే 4 సోమవారాల పాటు మనకి శివాలయంలో చక్కెర పొంగలి చేసి నైవేద్యం పెట్టాలి. చక్కెర పొంగలి అనంగానే మనందరికీ వచ్చే సందేహం ఏంటంటే చక్కెర పొంగలి. చక్కెర అంటే షుగర్‌తో చేసింది కాదు. బెల్లంతో మాత్రమే చెయ్యాలి. అంటే బెల్లం పొంగలి అనుకోండి. ఆ బెల్లం పొంగలితో చేసినటువంటి నైవేద్యాన్ని అక్కడ మీరు అంటే శివాలయంలో వాళ్ళు ఎలాగో పెట్టరు కానీ నైవేద్యంగా పెట్టకూడదు కదా! మనం వండి పట్టుకెళ్ళింది గుళ్ళలో నైవేద్యంగా పెట్టరు. మనమే ఏం చేస్తామంటే ఇంట్లోనే చూపించుకుని చెయ్యి అప్పుడు శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ శివాలయంలో వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అక్కడ అర్చకుల వారి యొక్క అనుమతి తీసుకొని పంచిపెడితే మీరు ఏ పనిలో అయితే ఆటంకం కలుగుతోందని చెప్పి బాధపడుతున్నారో దాంట్లో ఉన్నటువంటి అబ్స్టకిల్స్ అన్నీ పోతాయి. ఖచ్చితంగా మీకు నెరవేరి తీరుతుంది. కాకపోతే పంచదార ఉపయోగించకండి. బెల్లం మాత్రమే ఉపయోగించండి. ఫలితం చాలా ఖచ్చితమైన ఫలితం వస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.